అర్జున్ అరెస్ట్. ఆ కేంద్ర మంత్రి భయపడ్డారా? పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటనలో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలిసిందే. ముందుగా నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు రిమాండ్ విధించగా హైకోర్టును ఆశ్రయించడంతో హీరోకు బెయిల్ లభించింది. అయితే బెయిల్ కాపీలు అందడంలో జాప్యం కావడంతో రాత్రంతా బన్నీ జైల్లోనే గడపాల్సి వచ్చింది. శనివారం ఉదయం అల్లు అర్జున్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. అల్లు అర్జున్ అరెస్టును తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సమర్థించుకోగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన కీలక నేతలు మాత్రం అరెస్ట్ ను వ్యతిరేకించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, కేటీఆర్ లాంటి నేతలు రేవంత్ సర్కారు తీరును తప్పుబట్టారు. తెలుగు నటులతో పాటు బాలీవుడ్ యాక్టర్లు సైతం అల్లు అర్జున్ కు మద్దతు ప్రకటించారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించారు. క్రియేటివ్ ఇండస్ట్రీ పట్ల కాంగ్రెస్ కు గౌరవం లేదని, అల్లు అర్జున్ అరెస్ట్ తో ఇది మరోసారి రుజువైందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. సంధ్యా థియేటర్ ఘటన రాష్ట్ర స్థానిక యంత్రాంగం పేలవ ఏర్పాట్లకు నిదర్శనం. ఆ నింద నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లకు దిగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం సినీ ప్రముఖులపై నిరంతరాయంగా దాడులు చేయడం కాకుండా బాధితులకు చేయూతను అందించడంతో పాటు ఆ రోజు ఏర్పాట్లు చేసిన వారిని శిక్షించాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏడాది కాలంలో ఇది ఆనవాయితీగా మారడం బాధాకరమని అశ్విని వైష్ణవ్ తన అభిప్రాయాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు. అశ్విని వైష్ణవ్ శుక్రవారం రాత్రి చేసిన పోస్ట్ పట్ల నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొంతమంది కేంద్ర మంత్రి అభిప్రాయంతో ఏకీభవించగా, చాలా మంది రైలు ప్రమాదాల పట్ల రైళ్లు ఆలస్యంగా నడుస్తున్న విషయమై మంత్రిని నిలదీశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ రంగంలోకి దిగిందేమో అన్నట్టుగా వరుస కామెంట్లతో హోరెత్తించారు. రైలు ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోతే ఈ మంత్రి బాధ్యత వహించలేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన శంతను అనే వ్యక్తి కామెంట్ చేశారు. రీల్ మినిస్టర్ చెబుతున్నారంటూ మరొకరు అశ్విని వైష్ణవ్ ను ఎద్దేవా చేశారు. బాలాసోర్ లో రైళ్లు ఢీకొన్న ఘటనలో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అలాంటప్పుడు రైల్వే మంత్రి తన పదవికి రాజీనామా చేయాలి. పెద్ద దేశంలో మరణాలు సంభవిస్తాయి, కానీ పెద్దవాళ్లు ఎప్పుడు అరెస్ట్ అవ్వరు, వాళ్లను ఎప్పుడూ ప్రశ్నించరు. చిన్నా చితక దొంగతనాలు చేసినా సరే చిన్నోళ్లనే అరెస్ట్ చేస్తారు. వందలాది మంది చనిపోయినా రైల్వే మంత్రి పదవిలో కొనసాగుతారు అని గణేశన్ అనే నెటిజన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ ను డిఫెండర్ చేయడానికి అశ్విని వైష్ణవ్ ఎందుకు రంగంలోకి దిగారో తెలుసా? నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో వ్యక్తులను అరెస్ట్ చేయడం ప్రారంభిస్తే తన పర్యవేక్షణలో రైల్వే ప్రమాదాల్లో సంభవించిన మరణాలన్నింటికీ సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన భయపడ్డారు అని రోషన్ రాయ్ అనే వ్యక్తి ఘాటుగా కామెంట్ చేశారు. మొత్తానికి అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు కాంగ్రెస్ ను టార్గెట్ చేయగా, కాంగ్రెస్ శ్రేణులు కూడా ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేశాయి. ఫలితంగా అల్లు అర్జున్ అరెస్ట్ అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.